అనిల్ కుమార్ గారు అడుగుతున్నారండి, సార్ మినాక్సిడిల్ వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? కంటిన్యూస్ గా ఎన్ని మంత్స్ యూస్ చేయాలి? ఫరా ఖానం గారు అడుగుతున్నారండి, సార్ మినాక్సిడిల్ మెన్ ఉమెన్ కి ఒకటేనా? అలానే ఒకరు నరేష్ ఎడ్యుకేషన్ అఫీషియల్ గారు అడుగుతున్నారండి, హెయిర్ లాస్ అవుతుంది సార్, ఏమి వాడాలి అని అడుగుతున్నారండి. సో హెయిర్ లాస్ కి మినాక్సిడిల్ వాడొచ్చా, లేకపోతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎన్ని రోజుల వరకు వాడొచ్చు అనేటివి చాలా మందికి సందేహాలు ఉంటాయండి. ఇలాంటి సందేహాలు ఎన్నో లక్షలాది మందికి ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా ఇంపార్టెంట్ గా చాలా మందికి ఈ డౌట్స్ అనేటివి ఉంటాయండి. హెయిర్ లాస్ కి ఎటువంటి వాడాలి, అవి ఎన్నాళ్ళు వాడాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, చాలా అపోహలు వింటూ ఉంటాము. దానికి ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పిల్లలకి ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇవన్నీ అన్ని బూటకమైన ఎఫెక్ట్స్ అనేటివి ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి వాటికి నిజంగా అసలు ఏమైనా ఉందా అనే దానికి ఇవాళ నేను వివరిస్తానండి. హెయిర్ లాస్ కి మంచి సొల్యూషన్స్ అని అంటే మనకి పెప్టైడ్ సొల్యూషన్స్ ఉంటాయండి, మినాక్సిడిల్ సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. ఈ మినాక్సిడిల్ పెప్టైడ్ సొల్యూషన్స్ అనేటివి కూడా మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకొస్తాయి. కానీ దాన్ని స్టార్ట్ చేసే పద్ధతులు ఒక విధంగా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, ఏదైనా జలుబు వచ్చింది అనుకోండి, హైయెస్ట్ యాంటీబయాటిక్ అనేది ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారా? చెయ్యరు. ఫస్ట్ బేసిక్ మెడిసిన్స్ అనేటివి స్టార్ట్ చేస్తారు, అది తగ్గకపోతే కొన్ని వేరే వాడతారు, దాని తర్వాత మినాక్సిడిల్ ఇవన్నిటివి అది వాడుతూ ఉంటారు. అలానే మనకి మినాక్సిడిల్ కూడా అంతే అనమాట. ఫస్ట్ కొన్ని పెప్టైడ్స్, కొన్ని సీరమ్స్ అవి వాడినాక అప్పుడు మినాక్సిడిల్ స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. సో ఈ విధంగా మనం చేస్తూ పోతుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. మినాక్సిడిల్ అనేది చాలా మంచి సొల్యూషన్ అండి, చాలా మంచిగా హెల్తీగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ అని అంటే ఏది లేకుండా ఉంటుందా సార్ అని అంటే, ఏదైనా మందుకి ఏదైనా ఎఫెక్ట్ ఉందనంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ అవి టాలరబుల్ సైడ్ ఎఫెక్టా, తక్కువ మందికి వస్తుందా, ఎంతమందికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. మినాక్సిడిల్ తోటి కొంతమందికి మాత్రమే అలర్జీస్ అనేటివి ఉంటాయండి. ఆ అలర్జీస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మినాక్సిడిల్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. కొంతమందికి మినాక్సిడిల్ పెట్టినప్పుడు పొట్టు ఊడిపోయి డాండ్రఫ్ లాగా ఒకటి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా కానివ్వండి, మనకి క్రీమ్ చర్మం పైన పెట్టామనుకోండి, నెక్స్ట్ డే స్నానం చేయకపోతే అదేమవుతుంది, మీకు అక్కడ పొట్టు లేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ క్రీమ్ ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి పొట్టు ఎలా లేస్తుందో, వెంట్రుకల మధ్యలో కూడా మినాక్సిడిల్ సొల్యూషన్ అలా పెట్టినప్పుడు పొట్టు అలా లేస్తూ ఉంటుంది. మినాక్సిడిల్ పెట్టినప్పుడు దురద అనేది కొంతమందికి ఉంటుందండి, దానికి ఇచ్చింగ్ రెడ్యూసింగ్ ఫార్ములేషన్స్ వేరే కొత్తవి వచ్చాయండి. పెప్టైడ్ కాంబినేషన్ మినాక్సిడిల్స్ తోటి కూడా మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఇది సైడ్ ఎఫెక్ట్స్ ని మేనేజ్ చేయడానికని మనకున్న మార్గాలండి. ఇది కాకుండా మనకేమన్నా వేరే ఉన్నాయా అంటే ఖచ్చితంగా మినాక్సిడిల్ కాకుండా సీరమ్స్ ఉన్నాయండి. సీరమ్స్ మంచిగా సేఫ్ గా యూజ్ చేయొచ్చు. మరి మినాక్సిడిల్ సీరమ్స్ అంటున్నారు, ఏది ఎలా పనిచేస్తుంది సార్ అంటే, మినాక్సిడిల్ అనేది మనకి రక్తనాళాల మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది పొటాషియం ఛానల్ ఓపెనర్, విజిఎఫ్ యాక్టివిటీ దగ్గర నుంచి వాసో డైలటేషన్ అనేది వస్తుంది అనమాట. సైంటిఫిక్ అనే దానికంటే మన వెంట్రుకలకి ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతుంది అని అంటే, వెంట్రుకలు ఉన్న ఎపిథీలియం దగ్గర అక్కడ రక్తనాళాలు అనేది ఎక్కువ విపరీతంగా పెరిగి, దానితో పాటు చర్మానికి మనకి అక్కడ మంచి వాస్కులేచర్ అనేది పెరిగి అక్కడ హెల్తీ న్యూట్రిషన్ అనేది పెంచి మినాక్సిడిల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ మినాక్సిడిల్ చేయడం తోటి కొత్త వెంట్రుకలు వస్తాయంటే అలా కాదండి, ఉన్న వెంట్రుకలు గట్టిగా నిలబడతాయి. దీనితో పాటు పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేది చేయించుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేది బాగా చేస్తూ ఉంటే నెలకు ఒకసారి 6 months వరకైనా చేయాలండి. లేదంటే షార్ట్ టైంలో గనక మీరు ఇక్కడికి వస్తే, ఇండియాలోకి హైదరాబాద్ లోకి వస్తే, ఫస్ట్ దిగంగానే ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ మా దగ్గరకు వస్తారండి. ప్రొసీజర్ స్టార్ట్ చేసుకొని ఆ తర్వాత 15 రోజుల తర్వాత ఒకసారి చేయించుకొని మళ్ళీ నెలకి వెళ్ళిపోయేక ముందు మళ్ళీ ఒక సెషన్ చేయించుకొని కూడా వెళ్తారండి. దాంట్లో కాంబినేషన్ థెరపీస్ అనేటివి కూడా చేస్తాము, దాంతో ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనం చేయటం తోటి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. మనకి మంచి రిజల్ట్స్ రావడానికి మినాక్సిడిల్ అనేది ఎప్పటికీ పనిచేస్తుంది అని అంటే కనీసం 6 నెలల సమయం పడుతుందండి. ఇలా మినాక్సిడిల్ పెట్టేసాం అలా వెంట్రుకలు పెరిగిపోతాయనంటే అలా కాదండి. మినాక్సిడిల్ పెట్టినాక కనీసం 6 నెలల దాకా కంటిన్యూస్గా చేస్తేనే అప్పుడు మీకు వెంట్రుకలు అనేది గట్టిగా ఉంటుంది. అందుకోసమే నేను పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి, నేను ఆ ప్రొసీజర్స్ అనేటివి 6 నెలల మధ్యలోనే నేను చేయాలి అని అంటాను. 6 నెలల్లో అవి చేస్తుంటే పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి వెళ్ళే జుట్లని, వెంట్రుకల్ని ఆపుతుంది. పల్చబడే జుట్లని, వెంట్రుకల్ని గట్టిగానే ఉంచి మినాక్సిడిల్ ఇంపాక్ట్ అయినప్పుడు అది కూడా బెనిఫిట్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా చేయటం వల్ల మనకి బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి మినాక్సిడిల్ తోటి. సో ఇదండి విషయం. మినాక్సిడిల్ తోటి ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది వెంట్రుకల పైన అనే దాని గురించి నేను మీకు
వివరించాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక దయచేసి నా ఛానల్కి వచ్చి నా పాత వీడియోస్ని మీరు రీసెర్చ్ చేయండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ జుట్టువి, వెంట్రుకలవి, అలానే మాడుకి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలానే చర్మానికి సంబంధించిన అనేకమైన ప్రాబ్లమ్స్ కి నేను సమాధానం చెప్తూ ఉంటాను. ఇటువంటి ఏమన్నా కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే వాడికి ఇలా నేను చెప్పినట్టుగా వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను ముందుకు రావాలి అని అంటే నోటిఫికేషన్ బటన్ నొక్కి సబ్స్క్రిప్షన్ బటన్ కూడా నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తాను. ఎవరికైనా కానీ బట్టతలతో ఇబ్బంది పడుతున్నారు, హెయిర్ లాస్ తోటి ఇబ్బంది పడుతున్నారంటే తప్పకుండా ఈ వీడియోస్ ని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అని చెప్పి తప్పకుండా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.